జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి క్షేత్రం యొక్క స్వభావాన్ని గురించి సంక్షేపముగా తెలియజేశారు. మరి క్షేత్రము యొక్క స్వభావంలోకి ఏమేమి చెబుతున్నారంటే పంచమహాభూతాలు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, ఇంద్రియముల యొక్క సమూహము, ఇంద్రియములు 10, మనస్సు, శబ్దాది విషయములు 5, ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము ఇత్యాదిగా ఉన్నటువంటి వృత్తి చైతన్యము, ధారణాశక్తి, ఇంత మటుకి కూడా క్షేత్రం యొక్క స్వభావంగా, క్షేత్రం యొక్క ఆకార వికారాలుగా చెప్పారు. అంటే ఇందులో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్షేత్రము అంటే దేహము అనుకున్నాం. దేహము జడమే, కానీ మనస్సు, బుద్ధి, అహంకారము అన్నీ క్షేత్రంలోనికే తీసుకొచ్చారు. శబ్దాది విషయములు, ఇంద్రియ సమూహాల్ని అన్నిటినీ కూడా క్షేత్రం యొక్క ఆకార వికారంలోకి తీసుకొచ్చి చెప్పారు. అంటే ఇవన్నీ జడములే. దేహము ఎలా అయితే జడము, ఈ యొక్క ఇంద్రియ సమూహము, మనస్సు అన్నీ కూడా జడముల కిందే లెక్క. మరి ఇవి ఎందుకు చైతన్యంగా కనిపిస్తున్నాయంటే, ఆ మూలమైనటువంటి, ఆ క్షేత్రజ్ఞుడైనటువంటి ఆ మూలతత్వము నుంచి, పరమాత్మ నుంచి శక్తిని తీసుకునివి అవి ఆ విధంగా చైతన్యంగా అనిపిస్తున్నాయే తప్ప యథార్థానికి వాటికి చైతన్యము లేదు అని గుర్తించాలి. కనుక చైతన్యమైనది ఒక్క క్షేత్రజ్ఞుడికి మాత్రమే, మిగతా అన్నీ జడము కిందే లెక్క. కనుక ఈ విధంగా మనము యావత్తు జగత్తులో చూడబడేది అంటే స్థూలమైనటువంటి ప్రపంచము, సూక్ష్మ ప్రపంచాన్ని కూడా, సూక్ష్మ స్థితిని కూడా క్షేత్రములోకే తీసుకొచ్చారు. అంటే ఇంకా మూలంగా ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చిదాకాశ స్థితి ఒక్కటే, అది పరమ చైతన్యము, అదే క్షేత్రజ్ఞ స్థితి. ఈ భూతాకాశం అంతా కూడా క్షేత్రజ్ఞములోకే వస్తుంది. అదే కాకుండా ఈ సూక్ష్మాకాశాన్ని కూడా మరి క్షేత్రములోకే తీసుకొచ్చారు. మరి ఇంకా ఏదైతే ఉందో అదే చిదాకాశము. ఆ చిదాకాశ స్థితి ఏదైతే ఉందో అదే క్షేత్రజ్ఞ స్థితి. మిగతా అంతా కూడా క్షేత్రములోనికే వస్తుందని మనం గుర్తించాలి దీన్ని బట్టి. అయితే ఇప్పటి వరకు కూడా ఈ క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానాన్ని తెలియచేసి, క్షేత్రం యొక్క ఆకార వికారాలను తెలియజేస్తూ, ఇప్పుడు జ్ఞానము అంటే ఏమిటో మనకి కొన్ని లక్షణాల ద్వారా భగవానుడి అధ్యాయములో మనకి వెల్లడి చేస్తారు. జ్ఞానికి ఉండేటువంటి లక్షణాలు ఏవో మనకి ఒక 20 లక్షణాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అవి ఏమిటో మనము చూద్దాము. అమానిత్వమదంభిత్వం, అహింసా, క్షాంతిరాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. జ్ఞాని అయినటువంటి వాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు అంటే, వారిలో మొట్టమొదట అమానిత్వం, అదంభిత్వం అంటే అహంకారం ఉండదు, అంటే వాళ్ళకి డంబం ఉండదు, గర్వముతో విర్రవేగటం ఉండదు. అలానే హింస అనేది ఉండదు వాళ్ళలో, అంటే అహింసాతత్వంతో ఉంటారు, ఓర్పు కలిగి ఉంటారు, నిజాయితీ కలిగి ఉంటారు, ఆచార్యోపాసనం అంటే గురుసేవ కలిగి ఉంటారు, శుచిత్వాన్ని పాటిస్తారు, ధైర్యాన్ని కలిగి ఉంటారు, స్థిరమైన భావాన్ని కలిగి ఉంటారు, మనసును నిగ్రహించుకున్న వాళ్ళై ఉంటారు. ఈ విధంగా మనము జ్ఞాన లక్షణాలుగా కొన్ని ఇక్కడ చెప్పారు కనుక వాటి గురించి తెలుసుకుందాం. కనుక జ్ఞానంతో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా అహాన్ని పొందడు. కనుక వారికి గర్వం అనేది ఉండదు. ఏ విధంగానూ కూడా వారు విర్రవీగరు. ఎంత ఉన్నా సరే ఒదిగే ఉంటారు తప్ప అహంతో మాత్రం ఇర్రవీగరు. ఎలా అయితే పండ్లతో నిండి ఉన్నటువంటి వృక్షము ఎప్పుడూ కూడా వంగే ఉంటుంది, ఆ విధంగా లేనటువంటి వృక్షమే తల పైకి ఎత్తుకుంటుంది తప్ప పండ్లతో నిండి ఉన్న చెట్టు ఎలా అయితే ఒదిగి ఉంటుందో, అదేవిధంగా జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా వినయంగానే ఉంటాడు. ఏ విధంగానూ కూడా గర్వాన్ని పొందడు. సుగుణములతో అలరారు వాడు ఎప్పుడూ కూడా శోభిస్తూనే ఉంటాడు. వాడు ఆత్మ సౌందర్యంతో ఒదిగి ఉంటాడు. ఇది గుర్తించాలి. కనుక వారిలో విర్రవీగటం ఉండదు, డంబాలు పలకడం ఉండదు, అలానే హింసా స్వభావం ఉండదు. ఎప్పుడు కూడా
అహింసని ఏ విధంగానూ కూడా ఇతరుల్ని హింసించకుండానే జీవిస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా కూడా హింసని పొందడు, ఎవరిని హింసించడు. అంటే అహింసకి ఇంకా లోతైన అర్థాన్ని చెప్పుకుంటే మరి ఏమని చెప్తారు అంటే, ఎవరిని మనం హింసించకుండా ఉండాలి, ఎవరి ద్వారా కూడా మనం హింసింపబడకూడదు. అది జ్ఞాని లక్షణం. అంటే ఎవరిని హింసించకుండా ఉండడం అనేది మరి త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ ఏ విధంగానూ కూడా ఏ ప్రాణిని కూడా బాధించకుండా ఉండటానికి ప్రయత్నం మన చేతుల్లో ఉంది. కానీ ఎవరి వల్ల మనం హింసింపబడకుండా ఉండాలి అంటే దానికి ఆత్మజ్ఞానికే సాధ్యమవుతుంది. ఎవరు ఎన్ని విధాలు బాధించినా, ఇతరత్ర ఈ భౌతిక ప్రపంచం నుంచి మనకి ఏవేవైతే కష్ట నష్టాలు సంభవించినప్పుడు కూడా వాటి వల్ల హింస పడకుండా ఉండాలి అంటే తనను తాను తెలుసుకున్నటువంటి ఆత్మస్థైర్యం కలిగినటువంటి వారికి మాత్రమే అది సాధ్యపడే విషయం. కావున ఇది జ్ఞాని యొక్క లక్షణం. జ్ఞాని అంటే ఇటువంటి జ్ఞానిని ఏ ఒక్కరూ కూడా, ఒక్కరు కాదు కదా, 1,000,000 మంది కలిసి కూడా ఒక కన్నీటి బొట్టు తెప్పించలేరంట. ఎవరిని అంటే ఆత్మస్థితిలో ఉండేటువంటి జ్ఞానిని, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడిని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1,000,000 మంది కలిసి కూడా వారి కంటి వెంట ఒక కన్నీటి బొట్టు తెప్పించలేము అంటారు. ఎందుకంటే వారు ఎంతటి హింసనైనా సరే వారు దాన్ని స్వీకరణ చెయ్యరు. అదంతా కూడా అది మాయా ప్రపంచంలోనిదే తప్ప తానైన ఆత్మని అది ఏమీ చెయ్యలేదు, పంచభూతాల సహితంగా ఈ ఆత్మని ఏమీ చెయ్యలేవు అని గ్రహించుకుని ఉంటారు కనుక వారు ఏ విధముగాను హింస పడరు. ఇది జ్ఞాని యొక్క తత్వము. ఆ విధమైన జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. చిన్న చిన్న విషయాలకి వంగిపోతూ కృంగిపోతూ ఉంటాం మనం. కానీ నిజమైన ఆత్మస్థైర్యం కలిగితే, ఆత్మజ్ఞానం మనలో ఉదయిస్తే చిన్నవి కాదు కదా, మనకి ఈ భూనాంతరాళాలన్నింటినీ కూడా ముంచివేసేటంత గొప్ప ఆపద వచ్చినా కూడా జ్ఞానం కలిగినటువంటి వాడు కించిత్ కూడా వాడు ఏమాత్రము కూడా తొనకడు. అది జ్ఞాని లక్షణం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆత్మకు ఏ విధంగానూ కూడా ఏ విషయాలను కూడా అది నాశనం అనేది లేదు కనుక, అది స్థితం కనుక వాడు అది తెలుసుకుని ఉండేవాడే జ్ఞాని కనుక అది తానుగానే అనుభవిస్తుంటాడు కనుక ఏ విధంగానూ కూడా కలవరపడడు. కనుక అహింసని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడవుతాడు ఈ జ్ఞాని. అందుకే ఏదైనా ఓర్చుకుంటాడు. ఏది సత్యం కాదు కనుక ఈ లోకంలో అనుభవించి దేన్నైనా సరే చాలా నిలకడగా చక్కగా వాడు ఓర్చుకోగలుగుతాడు. జ్ఞానంతో ఉన్నటువంటి వారికే సాధ్యమవుతుంది ఇది. కళలో కనిపించేటువంటి దృశ్యముల పట్ల ఎంతటి అల్పభావన ఉంటుందో భౌతికంలో వచ్చే కష్ట నష్టాలు ఎందుకు కూడా జ్ఞానికి అంతే భావన ఉంటుంది కనుక తేలిగ్గా తీసుకుంటాడు, సహనంతో ఉంటాడు, ఓర్చుకోగలుగుతాడు, నిజాయితీ కలిగి ఉంటాడు, దేన్నైనా ఓర్చుకుంటాడు, ఏదైనా తేలిగ్గా తీసుకుంటాడు కదా అని చెప్పి మరి ఇష్టముగా ప్రవర్తన చెయ్యడు. ఎప్పుడూ కూడా ధర్మానికి లోబడి ఉంటాడు. మరి ఏ విధంగా వర్తించాలో ఆ విధంగానే వర్తిస్తాడు. తన తోటి వారితోటి ఈ సమాజంలో ఉండేటువంటి అందరితోటి కూడా సహజ స్వభావంగానే వర్తిస్తూ నిజాయితీ అనేది 100కి 100 పాళ్ళు కూడా పాటిస్తూ ఉంటాడు. త్రికరణ శుద్ధిగా ఉంటాడు. అంటే ఏంటి, తాను మనసులో అనుకున్నదే వాక్కుతో చెబుతాడు, వాక్కుతో చెప్పిందే ఆచరణలో పెడతాడు. ఇది నిజాయితీకి అర్థం. ఆ విధంగా వర్తిస్తూ ఉంటాడు జ్ఞాని. ఆ విధంగా నిజాయితీ కలిగి ఉంటాడు. ఆచార్యోపాసనం, గురు సేవ చేస్తూ ఉంటాడు, గురువుల్ని ఆశ్రయిస్తూ ఉంటాడు, మహనీయుల్ని ఆశ్రయిస్తూ ఉంటూ ఈ దేహముతో అహంకారము లేకుండా ఉంటాడు కనుక, గర్వం అనేది లేనివాడై ఉంటాడు కనుక వారి వారి సేవ చేయట్లో ఎప్పుడూ కూడా వెనుకాడడు. కనుక మహనీయుల్ని ఆ గురువులు ఎందే భగవంతుని దర్శిస్తూ భగవత్ స్వరూపులుగా వారిని వీక్షిస్తూ వారి యందు అణుకువగా ఉంటూ వారికి ఎప్పుడెప్పుడు ఏది అవసరమో దాన్నంతటినీ కూడా గ్రహించుకుంటూ వారికి ప్రియ శిష్యుడుగా ఉండగలుగుతాడు. కనుక గురువుల్ని ఎప్పుడూ కూడా మరి వారి యొక్క మనసుకి అనువుగా మనం ప్రవర్తించినట్లయితే ఆ గురువుల నుంచి ఆ శిష్యుడికి అపారమైన జ్ఞానం అందుతూ ఉంటుంది. కావున మనం ఎంత విశ్వాసం ఉంచి ఎంత నిజాయితీగా గురుసేవలో మనము నిమగ్నం కాగలుగుతామో అంతంత వారు కూడా మన యందు ప్రేమతో అంతంత జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉంటారు.
ఆ విధముగా జ్ఞాని తాను జ్ఞానాన్ని పొందినటువంటి వాడేంటి కూడా తానే స్వయం పరమాత్మను తెలుసుకుని కూడా గురువుని యందు ఎప్పుడూ కూడా నిశ్చలమైనటువంటి భక్తి భావన కలిగి ఉంటాడు. కనుక గురుసేవ చేస్తూ ఉంటాడు, శుచిత్వాన్ని పాటిస్తాడు. సర్వం తెలిసినవాడు జ్ఞాని. అంత మాత్రాన శుచిత్వానికి విలువనివ్వడని కాదు, 3 విధాలైన శుచిత్వాన్ని పాటిస్తాడు. అంటే ఏమిటి? తానుంటున్నటువంటి పరిసర ప్రాంతాలను శుచిగా ఉంచుకుంటాడు. జ్ఞాని అయినటువంటి వాడు 3 విధాల శుచిత్వాన్ని పాటిస్తాడు. తాను ఉంటున్నటువంటి పరిసరాన్ని శుచిగా ఉంచుకుంటాడు, తన దేహాన్ని శుచిగా ఉంచుకుంటాడు. ముఖ్యంగా ఈ రెండింటినీ శుచిగా ఉంచుకోవాలంటే అంతరములో తన మనసుని కూడా ఆడు శుచిగా ఉంచుకోగలిగి ఉండాలి జ్ఞాని. ఈ విధముగా జ్ఞాని అనేటువంటి వాడు సంఘపరంగా కూడా తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఉంటాడు. మన నాయకులు చెబుతున్నారు ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని. అంటే మరి ఎలా ఉంచాలనుకుంటున్నారంటే శుచిగా ఉంచాలి. శుచిత్వానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎందుకు అంటే ఆ శుచిత్వం అనేది చాలా అత్యవసరం. ఎప్పుడైతే భౌతికములో మనం శుచిత్వాన్ని పాటిస్తామో దాని ప్రభావం అంతరంలో కూడా ఉంటుంది. కావున మరి ఆ విధమైన పవిత్ర స్వభావం, పవిత్రత మనకి రావాలి కావాలి కనుక ఆ విధంగా ఈనాడు వెలుగెత్తి మరి ఆ నినాదాన్ని చాటుతున్నారు. దీన్ని అర్థాన్ని తెలిసినా తెలియకపోయినా ఎంతోమంది దీంట్లో పాలు పంచుకుని సాధ్యమైనంత వరకు కూడా ఈ నియమాన్ని మరి మనందరం పాటిస్తూనే ఉన్నాం. కనుక జ్ఞానం కలిగిన వారు కూడా మరి ఇచ్చారాజ్యంగా ఉండరు. వారు కూడా శుచిత్వాన్ని తప్పక పాటిస్తారు. తామెవరో తాము తెలుసుకుని మరి ఆత్మపరంగా తాను ఆత్మనే అనేటువంటి జ్ఞానం కలిగిన వాడు కూడా మరి ఈ యుహములోనే దేహపరంగా ఉన్నాడు కనుక అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని కూడా మనం శుచిత్వంగా ఉంచడానికి మనం ప్రయత్నము చేయాలి. పరిసరాలని శుచిగా ఉంచుకోవాలి, వాతావరణాన్ని శుచిగా ఉంచాలి. ఈ రోజున మరి వాతావరణాన్ని అంతటినీ కూడా కాలుష్యం చేసేస్తున్నాం మనం. మరి యథార్థంగా ఆలోచిస్తే ఇది కూడా అపవిత్రతే. సహసిద్ధంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రకృతిని కూడా అపవిత్రం చేయటం అనేది మరి శుచిత్వాన్ని పాటించడంలోకి రాదు. కనుక జ్ఞానం తెలిసిన వాళ్ళే ఇందుకు మరి ఏదో రకంగా ముందుండి ఈ యొక్క శుచిత్వాన్ని పాటించడానికి కూడా నినదించగలిగి ఉండాలి. ఆ విధంగా ప్రకృతిని శుచిగా ఉంచుకోవాలి, పరిసరాన్ని శుచిగా ఉంచుకోవాలి, దేహాన్ని శుచిగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఆంతరిక శుచి, మనస్సుని కూడా అంతఃకరణాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోగలిగి ఉండాలి. అప్పుడే వారు జ్ఞానులు అనబడతారు. కనుక జ్ఞానిలో కూడా శుచిత్వం ఉంటుంది అని భగవానుడు ఇక్కడ తెలియజేశారు. స్థిరమైనటువంటి నిశ్చయం కలిగి ఉంటాడు జ్ఞాని. తాను నమ్మిన, తాను తెలుసుకున్న, తాను ఆశ్రయించిన దైవం పట్ల ఎడతెరిపి లేని భావన కలిగి స్థిర చిత్తము కలిగినటువంటి వాడే ఉంటాడు. క్షణక్షణము మారిపోయేది కాదు జ్ఞాని మనస్సు. మనసే లేని స్థితిలో ఉంటాడు కనుక అది అసలు మారనే మారదు. ఒకవేళ ఉన్నా అది స్థిరంగా ఉంటుంది. అదే స్థిర భావన. ఎప్పుడూ కూడా నిగ్రహించబడినటువంటి మనస్సు కలిగి ఉంటాడు. మనసు ఎప్పుడు తన అదుపులో ఉంటుంది జ్ఞానికి. జ్ఞానం తెలిసిన వాడి మనసు ఎప్పుడూ కూడా తన అధీనములో ఉంటుంది. మనసు యొక్క అధీనములోకి పోవడం అనేది అల్పుల యొక్క విషయం. కానీ జ్ఞానులు ఎప్పుడూ కూడా తమ మనసుని తాము అధీనములోనే, ఆత్మ యొక్క అధీనములోనే ఉంచుకోగలుగుతారు అని భగవానుడు మనకి జ్ఞాని అంటే ఎలా ఉంటాడో, జ్ఞానం అంటే ఏమిటో, అసలు ఏ లక్షణాన్ని జ్ఞానం అంటారో మనకి కొన్ని తెలియచేసి మరికొన్ని తెలియచేస్తూ, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంకెట్లా ఉంటాడు జ్ఞాని అంటే విషయముల యందు వైరాగ్యము కలిగి ఉంటాడు. ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియాలు అనుభవించే విషయముల యందు కూడా విరక్తి స్వభావం, వైరాగ్య స్వభావం కలిగి ఉంటాడు. అహంకార శూన్యత్వము, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖమయమైనటువంటి సంసారమునందరి దోష లోపములని పరిశీలన చేసిన వాడై ఉంటాడు. ఈ పరిశీలన ఉంటేనే ఇంద్రియాలు యొక్క వైరాగ్యము సిద్ధిస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే జగత్తులో ఉండేటువంటి ఈ యొక్క జన్మ మృత్యువు వ్యాధి వృద్ధత్వంలో వచ్చేటువంటి స్థితులు ఇవన్నీ కూడా ఎవరైతే గుర్తించి
వాటి యందు దాగి ఉన్నటువంటి దుఃఖాలన్నింటినీ కూడా తెలుసుకుని మరల జన్మకు వచ్చే అగత్యం మనకు పట్టకూడదు, ఈ జన్మ పరంపరలో పడడం వల్ల వచ్చేదంతా కూడా దుఃఖమే అనేది గ్రహించుకుని ఇదే పెద్ద అజ్ఞానం అనేది తెలుసుకోవడం వల్ల మాత్రమే ఈ లోపాలని దోషాల్ని గుర్తించడం ద్వారా మాత్రమే మనకి వైరాగ్యం అనేది సిద్ధిస్తుంది. విరక్తి అనేది, వైరాగ్యము అంటే ఏమిటి అంటే అసత్యమైన వాటి యందు భ్రాంతిని పడుతూ ఉంటాం, ఆ భ్రాంతిని తొలగించుకోవడమే వైరాగ్య స్థితి. కానీ వాటి యందు దోషభూయిష్టంగా ఉండేటువంటి యందు మనస్సుని ఇచ్చలివిడిగా చేస్తే కనుక మనకి వైరాగ్యం అనేది సిద్ధించదు. మరి ఎప్పుడైతే వాటిలో ఉన్న లోపాలని గుర్తిస్తామో, దోషాల్ని గుర్తిస్తామో, అప్పుడే మన మనస్సు ఇంద్రియాలు లోపలికి తిరుగుతాయి, అంతరములోకి తిరుగుతాయి. అప్పుడే వాటికి వైరాగ్యం సిద్ధిస్తుంది. కనుక జ్ఞానికి విచక్షణ ఉంటుంది, ఏది సత్యము ఏది అసత్యము, ఏది యథార్థమైనటువంటి ఆనంద స్థితి, ఏది దుఃఖ భూయిష్టము. ఈ లోకం అనేది ఏ విధంగా దుఃఖ మిశ్రితంగా ఉంది, ఇందులో ఉండేటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ వ్యక్తులు కానీ ఏవైనా సరే ఎంతెంత అశాశ్వత తత్వాన్ని కలిగి ఉన్నాయి. మరి శాశ్వతం అనేది ఎక్కడుంది, ఏమిటి అనేటువంటి విచక్షణ జ్ఞానిలో ఉంటుంది. విచారణ జ్ఞానం, తత్వజ్ఞానాన్ని పెంపొందించుకున్నటువంటి వాడై ఉంటాడు. నిరంతరము కూడా సత్యాన్వేషకుడుగా ఉంటాడు. కనుక ఆ సత్యమునందే నిష్ఠను పెంచుకుంటాడు. కనుక ఇంద్రియాల్ని విషయాల యందు వైరాగ్య భావన కలిగి ఉంటాడు. అహంకారం అనేది జ్ఞానిలో కించిత్తు కూడా కనపడదు. ఏ అహంకారము అంటే దేహాభిమానము. అహము అనేదే దేహానికి వర్తిస్తుంది. ఈ దేహము పట్ల ఉండే అహమునే అహంకారం అన్నారు. నేను దేహము అనేటువంటి భావనతో ఎప్పుడైతే ఉన్నామో అక్కడి నుంచి మనకి ఈ లోకములో ఉండే అన్నిటి నుంచి కూడా సక్తత అనేది ఏర్పడుతుంది, అన్నిటి నుంచి కూడా బంధం అనేది ఏర్పడుతుంది. తద్వారా మనకి ఈ లోకములో మన మనస్సు ఇంద్రియాల ద్వారా విస్తరణ అయిపోతాం. అంటే ఇంకా 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 విస్తరించబడి ఈ సంసారం అనేటువంటి ఈ యొక్క మహాసాగరములో ఈదులాడుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఎప్పుడైతే దేహము యొక్క అహమును తగ్గించుకుంటామో, తొలగించుకుంటామో, నేను దేహము కాదనే పరమసత్యాన్ని తెలుసుకోగలుగుతాము, అంటే దాన్ని అనుభవిస్తాము. తెలుసుకోవడం వేరు, దాన్ని ఆచరించుకోవడం వేరు. దేహము కాను అని తెలుసుకున్నాం, నిజమే, ఎవరో చెబితే విన్నాం, చదివితే తెలుసుకున్నాం. కానీ దేహము కానట్లుగా వర్తించాలి. ఆ దేహ భావాన్ని ఎప్పటికప్పుడు పక్కకు నెట్టి తన యొక్క స్వయం భావాన్ని తెచ్చుకోగలిగితేనే ఈ అహము అనేది తొలగిపోతుంది. క్రమక్రమంగా దాన్ని మనము విసర్జించి క్రమక్రమంగా మనం ఏం భావన తెచ్చుకోవాలి, ఆత్మభావన తెచ్చుకోవాలి. దేహ భావాన్ని విడిచిపెట్టి ఆత్మభావాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. కనుక జ్ఞానిలో జ్ఞాని ఈ విధంగా ఆత్మభావనతో ఉంటాడు కనుక అతనిలో దేహ అహంకారం ఉండదు. ఇంద్రియాలు మనస్సు యొక్క జయత్వాన్ని పొందుతాడు. విషయాలు యందు వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. ఈ సంసారమున దోషాల్ని గుర్తించిన వాడై ఉంటాడు. మరి ఇంకెట్లా ఉంటాడు? ఇలా ఉన్నటువంటి జ్ఞాని అంటే అసక్తిరన విశ్వంగః పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. పుత్రదార గృహాదిషు అంటే భార్య, బిడ్డలు, ఇండ్లు, వాకిండ్లు యందు మోహము లేకుండుట, వాటి యందు ఏమాత్రము కూడా సక్తత లేనివాడై ఉంటాడు. వాటి యందు అతి ప్రియత్వం అనేది ఉండదు వాడి జ్ఞానికి. మంచి చెడ్డలు సంబంధించినప్పుడు సమమైనటువంటి చిత్తము కలిగి ఉండుట. జ్ఞాని యొక్క ఇంకా లక్షణం ఎలా ఉంటుంది అంటే ఆలు బిడ్డలు, ఇండ్లు, వాకిళ్ళు మొదలైన వాటి యందు ఉండేటువంటి అసత్యత్వాన్ని గుర్తించడం ద్వారా వాటి యందు మోహం అనేది జ్ఞానికి కలగదు. జ్ఞాని లక్షణం ఇలా ఉంటుంది. కనుక వాటిల్లో ఉండే దోషాన్ని గుర్తిస్తాడు. అవి ఎప్పుడూ ఉండేవి కాదు, ఎప్పుడు ఒక విధంగా ఉండేవి కావు, ఎప్పుడూ ఉండవు. అలా అని ఎప్పుడు వాటి స్థితి కూడా ఒక్కలా ఉండదు, మార్పులు చేర్పులతో గడిచిపోతూ ఉంటుంది. కనుక చాలా గొప్పగా ఉన్నవాడు చాలా బీదవాడైపోవచ్చు, బీదవాడుగా ఉన్నవాడు ధనవంతుడైపోవచ్చు. అలాగే కుటుంబ వ్యక్తుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు కూడా ఒకే రకంగా ఎప్పుడూ ఉండవు. ఒకప్పుడు ఆ కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వాడిని అందరూ గౌరవిస్తే కొంతకాలానికి
మరి అతన్ని ఒక పనికిరాని వ్యక్తిగా చూడబడే విధానం కూడా రావచ్చు వృద్ధాప్యములో. ఇలాగ మనం అనుభవించే స్థితుల్లో గతుల్లోని ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇది జ్ఞాని అంతా కూడా విచక్షణతో తెలుసుకుంటాడు కనుక ఎప్పుడూ వేటి యందు కూడా అధిక మోహాన్ని పొందడు, ప్రియత్వాన్ని పొందడు, సామాన్యమైన విధానంలో ఉంటాడు. తన ధర్మంగా తను ఇక్కడ కర్తవ్యాన్ని పాటించాలి కనుక అందరి మధ్య ఉంటాడు కనుక ఆ కర్తవ్య పాలన చేస్తూ ఉంటాడు. కానీ మనసులో మాత్రం దేని యందు సక్తత లేనివాడయే ఉంటాడు. బయటికి మాత్రం అన్నిటితో ఉన్నట్టు ఉంటాడు, లోపల సక్తత లేనివాడే ఉంటాడు. ఆ విధంగా ఈ జగత్తులో మంచి సంభవించినా చెడు సంభవించినప్పటికీ కూడా ఏది సంభవించినప్పటికీ కూడా ఒకే విధంగా ఉండే తత్వమే జ్ఞాని తత్వము. సమచిత్తముతో ఉంటాడు. అదే యోగము, అదే జ్ఞానము. ఈ సమత్వ స్థితే జ్ఞాని స్థితి కనుక సమత్వ చిత్తాన్ని పొందడమే యోగి స్థితి. ఈ విధముగా జ్ఞాని అయినటువంటి వాడు సమచిత్తము కలిగి ఉంటాడు. మరి ఇంకా ఏది జ్ఞానము అంటే మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. అనన్య యోగేన, అన్యము లేనటువంటిదే అనన్యము కనుక అన్యమైనటువంటి చింతన లేనటువంటి అస్ఖలితమైనటువంటి భక్తి కలిగి ఉంటాడు పరమాత్మ యందు. అలాగే ఏకాంతవాస ప్రియత్వము కలిగి ఉంటాడు. ఇతరత్ర బహిరంగ ప్రదేశాల యందు వెకటు కలిగి ఉంటాడు. మరి చెప్పేదేమో ఇక్కడ మనకి భగవానుడు చెబుతున్నది ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నారు. కానీ చెప్పినటువంటి భావన లక్షణం ఏమని చెప్పారు ఇక్కడంటే జ్ఞాని అయినటువంటి వాడు నా యందు అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉంటాడు, ప్రేమను కలిగి ఉంటాడు, విశ్వాసము కలిగి ఉంటాడని చెబుతున్నారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు అధ్యాయములో భక్తుల లక్షణాలు చెప్పి జ్ఞాని స్థితి గురించి కూడా అక్కడ జ్ఞాని యొక్క విధానం ఇది భక్తుల లక్షణాలుగా చెప్పారు. ఇప్పుడు ఇది జ్ఞాని యొక్క లక్షణాలుగా చెబుతూ జ్ఞాని భక్తి కలిగి ఉంటాడని చెప్పారు. ఈ విధంగా మనము జ్ఞాని భక్తుడు అంటే వేరు కాదు, ఇరువురు ఒక్కటే. ఇరువురు యొక్క స్థితి ఒక్క విధంగానే ఉంటుంది. ఇరువురు పొందేటువంటి లక్ష్య సిద్ధి కూడా ఒక్కటే. ఇరువురు పొందేటువంటి ఫలము ఆనంద స్థితి కూడా ఒక్కటిగానే మనం గుర్తించాలి. కనుక ఈ విధముగా జ్ఞానము లేని భక్తి లేదు, భక్తి లేని జ్ఞానము లేదు. ఆ రెండూ కలిసే ఉంటాయి. సహజంగానే భక్తుడు కనుక సహజ స్థితికి వెళ్ళి పరాభక్తుడైతే కనుక వారికి తెలియకుండానే వాళ్ళకు జ్ఞానం వచ్చేస్తుంది, జ్ఞానస్థితి అంతా కూడా వచ్చేస్తుంది. అలాగే జ్ఞాని తత్వదర్శనం చేసినటువంటి వాడే చక్కగా విశ్లేషణ చేసుకుని ఆత్మానుభూతిని పొందుతున్న వాళ్ళలో కూడా తనకంటే కూడా గొప్పదైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది కనుక తాను దాన్ని పొందుట కొరకే కదా ఇంత విచక్షణతో ప్రయత్నం చేస్తున్నాడు కనుక దాని యందు అడిగి అస్ఖలితమైనటువంటి భక్తి ఉంటుంది, అనన్యమైన ప్రేమ ఉంటుంది, అనన్యమైన విశ్వాసం ఉంటుంది. ఈ విధముగా ఈ రెండిటి యొక్క ఫలం ఒక్కటిగానే మనం గుర్తించాలి. ఆ ఇరువురు ఒక్కటిగానే మనము భావించాలి. ఈ విధంగా వారిలో అనన్యమైన భక్తి ఉంటుంది. అదే విధముగా జ్ఞాని ఎప్పుడూ కూడా అనేకమునందు ఇష్టపడ్డు ఏకాంతవాస ప్రియత్వము ఎప్పుడు కూడా తన్ను తానుగా నిలబెట్టుకోవడానికే చూస్తాడు. ఏకాంతవాస ప్రియత్వం అంటే ఎవరూ లేని చోట్లో ఉంటాడని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరూ లేని చోటు, అసలు ఏ ప్రాణి లేని చోటు జగమునందు ఏది ఉండదేమో. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ప్రాణుల సముదాయం ఉంటూనే ఉంటుంది. కనుక సుదూర తీరాలకు వెళ్ళిపోయినా అక్కడ అనేకమైన ప్రాణులు ఏవో రకంగా మనకి ఏదో రకంగా కనపడుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏకాంతవాస ప్రియత్వం అంటే జ్ఞాని తన లోపలికి తాను వెళ్ళి తన స్వస్థానమైన ఆత్మ యందు స్థిరంగా నివాసం ఉంటాడని అర్థం చెప్పుకోవాలి. తన యొక్క ఆత్మస్థితి నుంచి వైదొలగినటువంటి వాడై ఉంటాడు. తన స్వస్థానం నుంచి తాను వైదొలగినటువంటి వాడే అదే ఏకాంతవాసం. ఆ ఏకాంతములోకి వెళ్తాడు అంటే ఏకము యొక్క అంతములోకి వెళ్ళిపోతాడు జ్ఞాని. ఏకం అంటే ఒక్కటి, ఆ ఒక్కటిగా ఉన్న అంతములోనికి వెళ్ళినప్పుడే వాడికి పరమానందము. కనుక అటువంటి ఏకాంతవాస ప్రియత్వాన్ని ఎప్పుడు అన్నే కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ తనలోకి తాను వెళ్ళడానికి ఎప్పుడూ కూడా దాన్ని ఇష్టపడుతూ ఉంటాడు, ప్రియంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకి సామాన్యులకైతే
మరి ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచి కొద్దిసేపు కండ్లు మూసుకొని లోపల పరమాత్మ ప్రార్థించమంటే వాడికి చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే వాడి మనసంతా బయటే ఉంటుంది కనుక లోపల దాన్ని నిలబెట్టడం చాలా కష్టం. కానీ జ్ఞాని అవస్థ ఎప్పుడు వాడి మనసు అక్కడే ఉంటుంది, అంతరములోనే తన స్వస్థానమునందే నిలకడగా స్థితంగా ఉంటుంది కనుక వాడికి అది చాలా ప్రేమగా ఉంటుంది, ప్రియంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. అక్కడే ఉంటూ ఉంటాడు. ఎవరైనా పిలిస్తే మన ఇంట్లో లోపల ఉన్నటువంటి వాడిని ఎవరైనా వచ్చి పిలిస్తే ఎలా అయితే తలుపు తీసుకుని బయటకు వచ్చి సమాధానం చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడో అదేవిధంగా జ్ఞాని యొక్క అవస్థ కూడా ఎప్పుడూ అక్కడే రమిస్తూ ఉంటాడు, ఆ పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తన యొక్క స్వస్థాన స్థితిలోనే తాను ఉంటూ భౌతిక అవసరాల కోసం భౌతిక జనుల యొక్క ప్రేరణతోటి అప్పుడప్పుడు విషయాల్లోకి వస్తూ వాటి యందు కొద్దిసేపు అలా ఇలా రమిస్తూ వాటిని కొద్దిసేపు ఏదో వాటి గురించి సంకల్పాలు తగుమాత్రంగా చేస్తూ మళ్ళీ వెనువెంటనే తను లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు. అది కన్ను మూసి కన్ను తెరచు లోపల ఎంతసేపు పడుతుందండి వారికి లోపలికి వెళ్ళడానికంటే అసలు దానికి సమయమే లేదండి. కనుక మనస్సు యొక్క స్థితికి దానికి మార్పుకి ఇంత సమయం అని చెప్పలేం కనుక అది ఎప్పుడూ కూడా దాన్నే కోరుకుంటుంది కనుక అక్కడికి అచ్చోటికే పోతుంటాడు. అదే నిజమైన ఏకాంతవాసం అని తెలుసుకోవాలి. జ్ఞాని ఎప్పుడూ కూడా అట్టి ఏకాంతవాసం యొక్క ప్రియ స్వభావంతో ఉంటాడు. అందుకే వారికి బహిరంగ ప్రదేశములు ఎందు వెగటు అంటే ఏంటి, ఎప్పుడైతే తనలోకి తాను వెళ్ళిపోతూ ఉంటాడో మరి బయట కూడా అనేక మంది విచ్చలవిడితనంతో ఉండేటువంటి వారి మధ్యకు రావడానికి ఇష్టపడడు. అంటే వాటి యందు సక్తత కలిగి ఉన్న ఆసక్తి లేనటువంటి వాడే ఉంటాడు. ఎప్పుడు కూడా తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఇది జ్ఞాని యొక్క తత్వము, జ్ఞాని లక్షణము. మరి జ్ఞానికి ఉండే మరికొన్ని లక్షణాలు మనకు చెప్తారు. అది మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తస్సత్.